అసలు ఈ దొంగల గురించి చెప్పద్దు చెప్పద్దు అని అనుకుంటా, కానీ చెప్పుకు తప్పలేదు నాకు. అంటే వాళ్ళ కళాపోషణ గట్లున్నది. మరి అసలు దొంగలు దొంగ లెక్క ఎందుకు మారుతారు కావచ్చు? దొంగ సొమ్ము తింటే ఏమవుతుంది? వాళ్ళకు మనసు తృప్తిగా ఉంటుందా? అయ్యింది ఏందో ఏమో పోరి. అవు ఈ దొంగల శకలైతే చూడురు మీరు. నిజంగా ఈ దొంగలు దేవుళ్ళను కూడా దోకా చేస్తాను కదా, అటు ఇటు చేసి. దేవుడు అంటే భక్తి లేకుండా కమ్సే కమ్ భయం అనేది కూడా ఉంటలేదుల్లా. ఎందుకంటే దేవుళ్ళను కూడా నిలువు దోపిడీ చేస్తాను వాళ్ళు. జైత్యాల జిల్లా ధర్మపురిలో శ్రీ అక్కెపల్లి రాయ రామేశ్వరి స్వామి ఉన్నది, పక్కపొంటి లక్ష్మీ నరసింహస్వామి గుడి ఉన్నది. ఇంకేంది దొంగల కండ్లు ఈ రెండు గుళ్ళ మీద పడ్డది. ఒకటి కంటే ఇంకోటి ఫ్రీ అన్నట్టు. ఒక్కసారి దొంగతనానికి పోతే రెండు గుళ్ళను దోసుకోవచ్చని అనుకున్నారై ఉండాలి. రాత్రి గుడి తాళాలు పగలగొట్టి దేవుళ్ళ నగలు ఎత్తుకుపోయారు. వాళ్ళ చేతులు ఇరిపోను. మొత్తం 3-4 లక్షల విలువ గల వెండి సామాను పోయిందట. అసలు ఈ దొంగలేం దొంగల గిట్ల దేవుళ్ళ మీద పడ్డారు. ఈనాడు మా వర్షం పడి గుళ్ళల దొంగతనాలకు తెగబడుతురు. సరే దొంగల ముచ్చట వచ్చింది కాబట్టి ఇక ఇప్పుడు వనపర్తి జిల్లాకు రారి. ఆడ కూడా ఒక బ్యాచ్ తిరుగుతుందట. ఈ బ్యాచ్ గొలుసు దొంగతనాల బ్యాచ్ అట. మొన్న వనపర్తి పోలీసులు రోడ్డు మీద చెకింగ్లు చేస్తా అంటే వీళ్ళు కార్ల కానొచ్చిరు. అమాయక చక్రవర్తులు లెక్క ఓవర్ యాక్షన్ చేసిరు. పోలీసులకు అనుమానం కొట్టింది. ఎంక్వైరీ చేస్తే దొంగలని తేలింది. వీళ్ళ కాడ ఇగోగి బంగారు గొలుసులు బయటపడ్డాయి. వీళ్ళు టిప్ టాప్ గా తయారై కార్లలో తిరుక్కుంటా చేన్లు దొంగ చేస్తారటనోళ్ళ డిఎస్పీ సార్ చెప్తుండినోర్రి. నాగవరం దగ్గర వాహనాల తనిఖీ పెట్టింది. చేస్తుంటే ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్ మీద వేగంగా వచ్చి పోలీసులు ఆపితే కూడా, పోలీసు టీం ఆపితే కూడా ఆపకుండా ముందుకు పోతుంటే అనుమానం వచ్చి వాళ్ళని వెంబడించి పట్టుకోవడం జరిగి వాళ్ళని విచారించుతుంటే విచారణలో భాగంగా వాళ్ళు చెప్పే మాటలు నమ్మశక్యంగా లేకుంటే గట్టిగా విచారిస్తే వాళ్ళు ఇంకా ఫర్దర్ ఏం తెలియజేసారంటే, మాతో పాటు ఇంకొక ఇద్దరు వ్యక్తులు కూడా ఉన్నారు కారు లోపల, మేము 4 వ్యక్తులం కలిసి ఈ చైన్ స్నాచింగ్ చేసుకుంటాం, అందులో భాగంగానే వనపర్తికి రావడం జరిగిందని చెప్పగానే పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి విచారణ చేస్తే వాళ్ళు ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా లోపల 5 నేరాలు చేశారు. అగనాట కాదు, వీళ్ళు చూస్తే కాలు రెక్కలు మంచిగానే ఉండే, కష్టపడి పని చేసుకుంటే ఏమవుతుందో ఈ దొంగతనాలు చేసుడేంది. ఏదో ఒకనాడు దొరుకుతాం, జైలుకు పోతామని ఏరుకున్నా గానీ గిసంటి పనులు చేసుడెందుకు కావచ్చు. అయినా వీళ్ళను జైలుకు పంపినా మారతారన్న నమ్మకం లేదు. బయటికి వస్తారు, మళ్ళా అదే పని చేస్తారు. కాతకున వారేద్దు.